యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఇవాళ ఉదయం వేద పండితులు స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, రక్షాబంధనం, అంకురారోపణం, మృత్సంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి అలంకార సేవలను చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 9న స్వామివారి సింహ వాహన సేవ, రాత్రి అశ్వవాహన సేవలో ఎదుర్కోలోత్సవం, 10న ఉదయం హనుమంత సేవ, రాత్రి గజ వాహన సేవలో తిరు కళ్యాణోత్సవం, 11న ఉదయం గరుడ వాహన సేవ, రాత్రి రథాంగ హోమం, దివ్య విమాన రథోత్సవం, లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 12న చక్రతీర్థం, మహాపూర్ణాహుతి, 13న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 10న రాత్రి నిర్వహించే స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కళ్యాణ టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ గోపురాలకు రంగులు వేసి మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో పాంచానిక దీక్షానుసారంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యామోక్త ప్రకారంగా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు బ్రహ్మోత్సవాలు ప్రారంభం 7/2/2025న స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో, స్వస్తి పుణ్యాహవాచనంతో, రక్షాబంధనంతో ప్రారంభమవుతాయి. ఈ స్వస్తి వాచనం యొక్క విశేషము మంత్రాధీనంతో దైవతమని వేదం చెప్తోంది. మంత్రము ద్వారా భగవంతుని ఆశ్రయించవచ్చును. ఈ స్వస్తి వాచనముల చేత స్వామివారి సన్నిధిలో ఈ యొక్క ఆలయ శుద్ధి, మాడవీధుల యొక్క శుద్ధి నిర్వహించి స్వస్తి వాచనం ప్రారంభం చేసి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు మేమందరం కూడా కంకణబద్ధులై ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయపరుస్తామని చెప్పేసి స్వామిని ప్రార్థించడం జరుగుతుంది. సాయంకాలం అంకురార్పణ మహోత్సవం, ముత్సంగ్రహణ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అధికారులు భాస్కర్ రావు గారు వైభవవేతంగా నిర్వహించడం కొరకు విద్యుత్ దీపాలంకరణ సేవలు, అలాగే ఎంతోమంది పారాయణికులను కూడా ఆహ్వానించి ఇది బ్రహ్మోత్సవాలను నిర్వహించడం కొరకు వారు ఏర్పాట్లు గావిస్తున్నారు. అలాగే ధార్మిక సాహిత్య సభలను కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమం 9వ తారీఖు 9/2/25న ఎదుర్కోలు మహోత్సవం సాయంకాలం 6:30 గంటలు 7 గంటల మధ్యలో ప్రారంభించి ఈ ఎదుర్కోలు మహోత్సవం చేయడం జరుగుతుంది. 10వ తారీఖు నాడు తిరుకల్యాణ మహోత్సవం, కన్నుల పండుగగా ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం కూడా అత్యంత విశేషంగా ఈ యొక్క మాడవీధులలో ఊరేగింపు చేసేసి ఎంతో మంది భక్తజన సమూహం చేత ఈ యొక్క రథోత్సవాన్ని కూడా తిలకించడం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదుపరి చక్రతీర్థం, శతఘటాభిషేకంతో ఈ యొక్క ఉత్సవ సమాప్తి చేయడం జరుగుతుంది. ఇటు బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామిని దర్శించి ఈ ఉత్సవం యొక్క ఫలాన్ని పొందుగా కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం చేత ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొని తరించండి అని కోరుతూ జై శ్రీమన్నారాయణ.